ఐ హావ్ లర్న్ మై పర్సనల్ ఒపీనియన్ ఓన్లీ డిజిటల్ తగ్గింది, థియేటర్కల్ తగ్గింది, నాన్ థియేటర్కల్ తగ్గింది. ఇప్పుడు స్లోగా ఏం తగ్గబోతుంది అంటే నెక్స్ట్ ఫైనాన్స్ తగ్గబోతుంది. ఒక 40% డిజిటల్ గానీ 70 to 80% శాటిలైట్ గానీ ఇవన్నీ 8 weeks పోస్ట్ రిలీజ్ వస్తాయి. ఇప్పుడు అనగనగా ఒక రాజు అనే సినిమా లెట్స్ సే ఇండియాలో క్యూబ్ ఉండే థియేటర్స్ లో ఒక 1000 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటే ఈచ్ థియేటర్ కి మీరు 1 week 10,000 12,000 అట్లా కట్టాలి. ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ గారు ఎప్పుడు లేనంతగా ప్రమోట్ చేశారు. ఎందుకు ఓపెనింగ్ పడాల? మీకు ట్విట్టర్ లో కానీ ఇక్కడ చూపించే ఇన్స్టాగ్రామ్ లో చూపించే అన్ని మార్కెటింగ్ జిమిక్సే, ఏది ఫ్యాక్ట్ కాదు. కూల్ గా చెప్తున్నారు మళ్ళీ మీరు బ్యాడ్ ఏం చేద్దాం మంచి కూర్చొని అడవలేం కదా. అనిల్ రావుపూడి లేకుండా సౌత్ నుంచి రౌండ్ టేబుల్ ఏంటా? డూ యూ రిగ్రెట్ ఆ ఒక్క స్పీచ్? బాధ్యత అవతార్ 3 చూడలేదని చెప్పారు ఇందాకే. దురంధర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? చాలా బాగుంది. లైక్ యాజ్ అ ప్రొడ్యూసర్ గా చెప్పండి, ఇట్స్ అ వెరీ వెల్ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్. నో, వెరీ వెరీ వెల్. లైక్ ఆ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, లైక్ మీకు ఏమనిపించింది ఆ ప్రొడక్షన్ యాజ్ అ ప్రొడ్యూసర్ గా చూసినప్పుడు ఏమనిపించింది ఆ సినిమా? స్టోరీ టెల్లింగ్, డైరెక్టర్ తనే ప్రొడ్యూసర్ అవటం వలన తను అనుకున్న స్టోరీ ఎలా చెప్పాలనుకున్నాడు అలా యాస్టీస్ చెప్పేశాడు. ఇంకా జనం ఏమనుకుంటారు, ఆడియన్స్ బాక్స్ ఆఫీస్ ఏంటి వాళ్ళు భయపడుతూ ఏమీ లేకుండా తను అనుకున్నాడు యాజ్ ఇట్ ఈస్ గా 1 second కూడా జంకకుండా చెప్పాడు. అట్లాంటి స్క్రిప్ట్ కానీ ఒకటి మీ దగ్గరకు వచ్చి ఫుల్ డీటెయిల్డ్ స్క్రిప్ట్, అది మరి వాళ్ళు తీయడం ఏమో 250+ days ఎంతో తీసారంట, 2 parts కింద చేశారంట. అటువంటి స్క్రిప్ట్ కానీ మీ దగ్గరకు వస్తే వాట్ వుడ్ బి లైక్ యువర్ ఫస్ట్ థాట్? లైక్ యాక్టర్స్ లేరు, ఇదంతా ఏం సెట్ అవ్వాలా, దాంట్లో వైబిలిటీ కనిపిస్తుందా మీకు? ఇటువంటి ఒక వరల్డ్ ఇంత డీటెయిల్డ్ గా ఉన్నదా? ఎప్పుడైనా హీరో అనే తర్వాత వస్తాడు అనుకో, అంత డీటెయిల్డ్ గా ఒక వరల్డ్ బిల్డ్ చేసి ఎవరైనా సినిమా తీద్దామంటే ఎవరైనా రెడీగా ఉంటారు. నేనని కదా, ఏ ప్రొడ్యూసర్ అయినా అంత డీటెయిల్డ్ గా ఒక వరల్డ్ బిల్డ్ చేసి క్యారెక్టర్స్ అన్నింటిని అంత బాగా బిల్డ్ చేసి కథ చెప్పడానికి ప్రిపేర్ అయితే ఎవరైనా చేస్తుంటారు. నేనని కదా, ఏ ప్రొడ్యూసర్ అయినా రెడీగానే ఉంటారు. ఇందాక మీరు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2 మాటలు అన్నారు, నాకు ఆ 2 ఎలాబరేట్ చేయాలని ఉంది. ఒకటి ఏంటంటే కొన్ని డెసిషన్స్ నేను కొంచెం గ్రాంటెడ్గా తీసుకున్నాను, మీరు అన్న పదం ఏంటంటే బేసికలీ బలిసి తీసుకున్నాను అని. ఏం డెసిషన్స్? ఫలానా ఒకటి అని ఇది దీని గురించి దాని గురించి అని కాదు, ఏంటంటే కొన్ని ప్రీవియస్ గా జరిగిన వాటికి క్యారీడ్ అవే అయిపోయి తీసుకున్న డెసిషన్స్ నేను. అంటే ఆరగెన్స్ లో చూస్తారులే కైండ్ ఆఫ్ లో అది తప్పు. మనం ముందు నుంచి ఎంత జాగ్రత్తగా ఉన్నాం అంతే జాగ్రత్తగా ఉండాలి అనేది. ఓకే. అండ్ ఇందాక ఒకటి అన్నారు, లైక్ చిరబాబు గారు అండ్ గౌతమ్ 3 months ఒక పాయింట్ మీద కింగ్డమ్ లో దేని గురించి అయితే ఫీడ్బ్యాక్ వచ్చిందో సెకండ్ హాఫ్ లో, దాని గురించి ఆల్మోస్ట్ 3 months మేము డిస్కస్ చేసుకున్నాము. బట్ జెర్సీ తీసిన ఒక డైరెక్టర్ పైన కూడా మనకు నమ్మకం ఉంటుంది కదా అని చెప్పి ముందుకి వెళ్ళాము అని. అది స్క్రిప్ట్ స్టేజ్ లో దాటుకునే వచ్చి ఉంటది కదా, ఎందుకు రిలీజ్ తర్వాత ఆ పాయింట్ వచ్చాక ఎందుకు? స్క్రిప్ట్ చాలా వరకు ఎలా ఉంటాయంటే స్క్రిప్ట్ స్టేజ్ లో చెప్పినప్పుడు ఎలా చెప్తారో అది స్క్రీన్ మీదకి వెళ్ళేటప్పటికి ఎంత కన్విన్సింగ్ వస్తుందో మనం చెప్పలేము. సో అది స్క్రీన్ మీదకి వెళ్ళిన తర్వాత ఈ సీన్ ఫ్లోలో చూస్తాం కదా, ఈ సీన్ నెక్స్ట్ సీన్ కి సింక్ లో చూసుకుంటున్నప్పుడు నెక్స్ట్ సీన్ అంతగా పండాలి అంటే ఈ సీన్ ఇలా ఉంటే అది పండదు అని తర్వాత తెలుస్తుంది మనకి. చదివినప్పుడు నీకు ఆ ఇంటెన్సిటీ తెలియదు, మనకి చూస్తున్నప్పుడు తెలుస్తుంది ఆ ఇంటెన్సిటీ. అప్పుడు ముందు సీన్ కి నెక్స్ట్ సీన్ కి డిఫరెన్స్ చూసుకుంటున్నప్పుడు అప్పుడు అర్థం అవుతుంది. సో నీ నెక్స్ట్ సీన్ అంత ఇంటెన్సిటీ అంత ఎమోషన్ పండాలంటే ఈ సీన్ ఇలా ఉంటే అది పండట్లేదు అని మొత్తం చెప్పాం. ఏ పాయింట్ అది ఎగ్జాక్ట్లీ? సత్యదేవ్ చంపుతున్నప్పుడు విజయ్ పడుకోవడం అది అలా వద్దు గౌతమ్ అని 3 months ఫైట్ చేశారు బాబాయ్. మీ ఆల్టర్నేటివ్ ఏమనుకుంటుండే ఆ స్టేజ్ లో? అంటే దాని తర్వాత ఒకటి ఉంటది ఒక సీన్, అది ముందుకు వేసింది యాక్చువల్లీ. అరే నువ్వు అక్కడ సత్యదేవి దగ్గరికి వెళ్ళి ఆయన కాపాడితే ఇక్కడ నీ ఎవరో వేసేస్తామని ఒక సీన్ ఉంటుంది, ఒకటి బ్లాక్, అది స్క్రీన్ ప్లే మార్చుకోవచ్చు ఒకటి తర్వాత అనుకున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ ఆ అమ్మాయి డ్రగ్ చేసిందన్న చెప్దాము, అట్లీస్ట్ ఆ అమ్మాయి డ్రగ్ చేసిందన్నది చెప్దాము అని మొత్తుకున్నాం. గౌతమ్ నేను ఇంకో రకంగా చూస్తున్నాను అన్నది. ఓకే. బట్ నాకు రీసెంట్గా ఈ 2 విషయాలు నాకు ఇది ఎట్లా ఈయన జడ్జ్ చేశారో నాకు డౌట్ వచ్చిన విషయం ఏంటంటే, ఒకటి కింగ్డమ్లో అన్న చనిపోవడము, రెండోది మాస్ జాతరలో తాత చనిపోవడం. ఎందుకంటే అప్పటి వరకు ఎంటర్టైన్ చేసిన క్యారెక్టర్ కదా, థర్డ్ యాక్ట్ లో క్లైమాక్స్ ముందు చనిపోవడము, అది ఎందుకు నాకు మేబీ ఆ ఒక్క విషయం లేకపోయినా కూడా మేబీ రిజల్ట్ ఆఫ్ ది మూవీ గురించి నేను డిస్కస్ చేయట్లా. ఆవిడ్లో నేను రవితేజ గారి కూతురు తను ఇద్దరము
ఇక్కడ చంపడం అవసరమా అని అడిగాం, బాబాయ్ అడిగా, అందరం అడిగాం చంపడం అవసరమా, మీరన్న పాయింట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ గా చంపడం అవసరమా అని. అంటే సార్ మనకి సినిమాల్లో ఉన్న ఎమోషనల్ ఆర్క్ ఒక్క తాతే కదా, అందుకని అక్కడ తాత కూడా బతికి ఉంటే ఇంకా అసలు ఎమోషన్ ఉండదు సార్, ఎమోషన్ ఆర్క్ ఉండదు, అందుకని అక్కడ చనిపోవడమే కరెక్ట్ సార్, ఆ ఎమోషన్ లో వెళ్తున్నాడు విలన్ దగ్గరికి అన్నాడు బాను. మీరు కన్విన్స్ అయ్యారు అప్పుడు? కన్విన్స్ అవ్వకే కదా, అవసరమా రాజేంద్ర ప్రసాద్ ఎందుకు చంపుతున్నావు, ఆయన కొట్టేసి ఒకటి పడేస్తున్నా ఆయన బతికుంటే ఆయన చూసి ఆ పెయిన్ లో రవితేజ గారు వెళ్ళే ఎమోషనే కదా అని అడిగాం, కానీ ఎమోషనల్ ఆర్క్ ఒక తాతే కదా సార్ అన్నాడు. బట్ అది మీరు స్క్రిప్ట్ స్టేజ్ లో కన్విన్స్ అయ్యే కదా ఒప్పుకుని ఉంటారు. స్క్రిప్ట్ స్టేజ్ లో మేజర్ గా మాస్ జాతరకి ఏమైందంటే నేను కానీ రవితేజ గారు కానీ స్క్రిప్ట్ స్టేజ్ లో బాను నెరేట్ చేసిన ఫన్ కి బాగా నేను ఒక ఇంటర్వ్యూలో మనిద్దరు ఇంటర్వ్యూలోనే చెప్పాను రవితేజ గారి హిస్టోనిక్స్ ఉంటాయని. మీరు చూస్తే కామెడీ అంతా రవితేజ గారి స్టైల్లోనే ఉంటుంది, కానీ పండల లీలా కామెడీ కానీ రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ కానీ పండల అనుకున్నంత స్క్రీన్ మీద. నచ్చిన వాళ్ళకి నచ్చుండొచ్చు మాస్ కొంచెం, కానీ పండల యాక్చువల్గా భాను చెప్పినప్పుడు అయితే నాకు బాగా నవ్వొచ్చింది, అది స్క్రీన్ మీదకి ఎలివేట్ అవ్వాల. సో అక్కడ మిస్టేక్ జరిగిపోయింది, అది నేను రవితేజ గారు ఇద్దరం ముందు చూపు చూడలేము కదా, సో అక్కడ మిస్టేక్ జరిగింది. సో ఇంకా ఇది మీరు లాస్ట్ టైం ఒకటి చెప్పారు, ఎప్పుడన్నా కూడా సీన్లుగా చూస్తే మనకు బానే అనిపిస్తుంది కాబట్టి దాన్ని జడ్జ్ చేయలేము, కానీ మాసాగర్ సినిమాలో నాకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే నేను ఆవిడలో చూసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ డీసెంట్ ఉంది, ఓకే ఉంది, ఇంటర్వెల్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయిన సినిమా, సెకండ్ హాఫ్ బాగుంది అనిపించింది నాకు. అది రిజల్ట్ రిలీజ్ అయిందో రివర్స్ అయింది. ఫస్ట్ కాల్ నాకు టీవీ రాంబా ఫోన్ చేశాడు, ఇదేంటంటే సెకండ్ హాఫ్ మీద ఫస్ట్ హాఫ్ బాగుంది అన్నాడు. నేను సర్ప్రైజ్, దాని ముందు బిఫోర్ రిలీజ్ 2 రోజుల ముందు రవితేజ గారు అబ్బాయి చూశాడు, తనకు కూడా సెకండ్ హాఫ్ మీద ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపించింది, అప్పుడు కొట్టేసింది నాకు ఏదో తేడా ఉంది ఇక్కడ సెకండ్ హాఫ్. నాకైతే నేనేమనుకున్నానంటే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ లేచింది తర్వాత ఆ ఫ్యామిలీ రవితేజ గారి మీద ఇంటికెళ్ళి తినే అది ముందుకెళ్ళి ఫ్యామిలీ అటాక్ చేస్తారు, అటాక్ చేస్తే రవితేజ గారు నైట్ ఫైట్, దాని తర్వాత ఇంటికెళ్ళి తినే ఎపిసోడ్, దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ ట్విస్ట్, ఈ 3 ట్విస్టులు 2 పాటలు బాగా వర్కౌట్ అవుతాయి సెకండ్ హాఫ్ లో, మాస్ సాంగ్స్, ఈ 5 ఎలిమెంట్లు ఉన్నాయి కదా సెకండ్ హాఫ్ లో, పని అయిపోతుంది అనుకున్నా ఫ్లోలో చూసినప్పుడు హ్యాబిట్ లో. కానీ నాకు రవితేజ గారు అబ్బాయిను రాంబాబు ఫస్ట్ చూసినప్పుడు ప్రీమియర్ చూసి నాకు ఫోన్ చేసి నాకు నేను సర్ప్రైజ్, ఇదేంటి సెకండ్ హాఫ్ ఎక్కడికి పోవడం అని నాకు అర్థం కాల. సరేలే, ఇంకా తర్వాత ఇంకొకళ్ళు నేను సినిమా చూపించుకునే వాళ్ళలో ఇంకొకళ్ళు, సార్ సినిమా బాగాలేదని నేను అనట్లేదు, సినిమా బాగానే ఉంది అని కూడా నేను అనట్లేదు, ఎక్కడ ఎమోషనల్ డెప్త్ లేదు సార్ సినిమాలో, దేనికి కనెక్ట్ అవ్వాలో తెలియదు మనము అన్నాడు. కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, మరి పైన ఉందేమో సినిమా, అందుకని జనం కనెక్ట్ అవ్వలేదేమో అనిపించింది నాకు. ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు వాట్ ఈస్ ద నెక్స్ట్ కాన్వర్సేషన్ విత్ ద డైరెక్టర్? సినిమా రిజల్ట్ వచ్చాక గౌతమ్తో కానివ్వండి, భానుతో కానివ్వండి, సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ కాన్వర్సేషన్ ఏముంటుంది? కాన్వర్సేషన్ ఇంకా చేయలేదు, కానీ భానుకైతే నేను పిలిచి చెప్పా, భాను ఫస్ట్ టైం మరివి, సరే జరిగింది ఏదో మిస్టేక్ జరిగింది, నీ స్ట్రెంగ్త్ కామెడీ, నువ్వు చక్కగా మంచి కామెడీ స్క్రిప్ట్ చేసుకురా, మనం హ్యాపీగా చేద్దాం అదే చెప్పి పంపించాను నేను. అందుకంటే బట్ భాను స్ట్రెంగ్త్ కామెడీ అయినప్పుడు తన స్క్రిప్ట్ లో వచ్చినప్పుడే మీకు అది మీరు అప్పుడే చెప్పుండొచ్చు కదా. నాకు అప్పుడే నేను అన్నాను, నరేషన్ లో కామెడీ బాగా నవ్వొచ్చింది. నాకు నరేషన్ లో చెప్పినప్పుడు లీలా రాజేంద్ర ప్రసాద్ గారు అనుకుని నేనేం ఊహించలా, తను చెప్పిన క్యారెక్టర్స్ తను చెప్పిన కామెడీకి నవ్వాను నేను, కామెడీ బాగా చెప్పాడు తను. అది ఒక సీన్ ఉంటుంది విలన్ హౌస్ లో, అన్న ఈ నన్ను కొట్టాడు అన్న అంటే ఎందుకు అంటే ప్లాట్ఫామ్ టికెట్ కొనలేదని కొట్టాడు అన్న అంటే అవునారా ఇది అది అంటే విలన్ తో చిన్న డిస్కషన్ ఉంటుంది, అది చాలా బాగా రాశాడు కామెడీ, అవన్నీ స్క్రీన్ మీదకి ఎలివేట్ అవ్వాలా, కన్వర్ట్ అవ్వాలా అలా, అందుకని ఎడిట్. సో ఇట్లా నెక్స్ట్ టైం వాళ్ళు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకెళ్తారు కదా, ఆ మూమెంట్ అవి అక్కడక్కడ ఉంటది, కానీ మేము ఏం లెక్కేసుకుంటాం సినిమాలు జనరల్ గా మూమెంట్స్ ఉంటే వర్కౌట్ అవుతుంది పర్లేదు, ఐ మీన్ పాస్ అవుతుంది అనుకుంటాం కదా. అంటే ఐ మీన్ టైటిల్ మూలన దేని మూలన ఎక్స్పెక్టేషన్ ఉండిందా, లేదంటే మాస్ సినిమా రేంజ్ కి లేదా, ఏది మిస్ఫైర్ అయిందో నాకు అర్థం కాలేదు సెకండ్ హాఫ్ కనెక్ట్ అవ్వకపోవడానికి. బట్ వంశీ గారు మీరు అనుకుంటున్నారు ఏంటంటే నేను అంత మాస్ సినిమాలు జడ్జ్మెంట్ చెప్పలేను కూడా ఫస్ట్, కానీ నాకు సెకండ్ హాఫ్ నచ్చింది, నేను డెనై చేయట్లా. ఇప్పుడు అది చెప్పాను కదా 2-3 నాకు మరి ఏంటో మరి అదే నాకేం అర్థం కావట్లేదు. బట్ డూ యూ థింక్ ఇప్పుడు మనం ఉండే ఎరాలో లైక్ ఓకే సెకండ్ హాఫ్ లో ఒక 1 hour స్పాన్ లో ఒక 5-6 గుడ్ మూమెంట్స్ ఉన్నాయి, అది మేబీ పాస్ అయిపోద్దేమో అనుకునే ఎరాలో ఇప్పుడు మనం లేవేమో నాకు అనిపిస్తుంది. మేబీ ఇట్ హ్యాస్ టు కన్సిస్టెంట్ గా, ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలకి ఓవరాల్ గా చూసుకుంటే అక్కడక్కడ మూమెంట్స్ ఉన్నట్టు ఉంటాయి, కానీ ఓవరాల్ గా సాటిస్ఫై ఉండదు.
బట్ మేబీ ఒక 5-6 years ముందు calculation తో ఉన్నాయిగా, ఆ మూమెంట్ బాగానే ఉంది కదా, ఈ మూమెంట్లు ఉన్నాయి కదా, లాగిస్తుందేమో అనుకున్నాము కానీ వర్క్ అవ్వలేదు. అదే అదే అంటున్నాను కదా, టైమ్స్ ఆఫ్ ఏం చేంజింగ్, ఏంటి 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 అనేదానికి క్యాల్కులేషన్ లేదు ఇవాళ. దేనికి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అనేదానికి క్యాల్కులేషన్ లేదు. సో నేను మొన్న ఒక సినిమా చూసా, బిఫోర్ రిలీజ్ చూసా, నాకు నచ్చలా సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది. అలా నా జడ్జ్మెంట్ తప్ప నేను అన్నాను, నేను ఆ సినిమాని జడ్జ్ చేయలేను, నేను ఆ ఆడియన్ కాదు. అండ్ యూ సెడ్ దట్ ఇది ఒక్కటి అడిగేసి వెళ్ళిపోతాం, మరీ ఎక్కువైపోతుంది మాస్ జాతర నుంచి. మాస్ జాతర అనే కాదు, నేను ఆ సినిమాని బేసికల్లీ 10-15 members కి చూపించాను, అందరూ యునానిమస్ గా నాకు. దీంట్లో చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, when you are low on confidence after a couple of these things and all, you start doubting yourself. When you start doubting yourself, the people who support you are your distributors, because they invest on you. So I didn't want to take any risk. After Mass Jatra, initial first cut was ready. Major 5-6 distributors cinema చూపించాను. Everybody were happy. వాళ్ళు జెన్యూన్ గానే చెప్పుంటారు కదా, చెప్పిన డబ్బులు కట్టాలి కదా రేపు నాకు. 5-6 చూసి మరి వాళ్ళు జెన్యూన్ గానే హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఇంటర్వెల్ నుంచి బాగుంది, క్లైమాక్స్ దాకా ఆగట్లేదు సినిమానే చెప్పారు నాకు. మరి మీరు అన్నట్టు జనం ఆ టోన్లో లేరు. ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు పికప్ అయిందా? కాన్ఫిడెన్స్ మళ్ళీ సినిమానే ఏదైనా ఇప్పుడు దీనికి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? దీనికి అందుకే ఎవరికి చూపించలేదా? నేను ప్రశాంతంగా ఉండడానికి ఎప్పుడు సినిమా చూసి బాగుంది బాగాలేదే నాకు మొహమ్మద్ చెప్పి త్రివిక్రమ్ గారే ఆయనకి చూపించాను. ఆయన సినిమా బాగుంది గ్యారంటీ మనం పాస్ అయిపోతామని చెప్పారు. సో అంతవరకు నేను వెరీ హ్యాపీ. అంతే, ఇంకెవరికి చూపించలేదు. చిన్న చిన్న డౌట్లు ఉన్నా ఆయనతోనే పడతాను. ఇంతకు ముందు కూడా ఈ సినిమా వర్క్ అవుతుంటే ఆయన చెప్పేసేవాళ్ళు డైరెక్ట్ గా చెప్పేసారు. ఓకే ఓకే. దీనికేంటి దీని జర్నీ ఏంటి? లైక్ ఆల్మోస్ట్ 3 years ముందు మొదలయ్యి ఇప్పుడు 3 years కదా సాలిడ్ అనౌన్స్మెంట్ అయ్యి 3 years అయింది ఆల్మోస్ట్. ఇస్ ఇట్ ద సేమ్ స్టోరీ? అప్పుడు 2022 లో స్టోరీ అదే. ఓకే. తర్వాత ఏమైందంటే ఫస్ట్ యాక్చువల్లీ మ్యాడ్ 1 కంటే ముందు కళ్యాణ్ ఈ సినిమా చేయాలి. కానీ తర్వాత నవీన్ కి చిన్న ఇంజురీ అయ్యి నవీన్ కి డిలే అవడం వలన, పోలీస్ సినిమా డిలే అవడం వలన కళ్యాణ్ నా దగ్గరికి వచ్చి అన్న నాకు ఇంకొక కథ నుంచి చేద్దాము అంటే నాకు అది బాగా నచ్చి మ్యాడ్ అయింది అది. సో అది పెద్ద రేంజ్ రావడంతో మ్యాడ్ 2 తీసి, సో కళ్యాణ్ ఈ స్పేస్ లో బిజీ అయ్యాడు. నవీన్ ఏమన్నాడంటే కళ్యాణ్ ఇలా బిజీ ఉన్నాడు కదన్నా, నేను అది చేసుకుంటానంటే ఆ కథ నాకు ఇచ్చేయండి అన్నాడు. తను తీసుకుని తను డెవలప్ చేసుకున్నాడు డైలాగ్ వర్షన్స్ కానీ ఇవన్నీ అని తన రైటర్స్ని పెట్టుకుని. ఆ రైటర్స్ ఇద్దరులోంచి వచ్చిన ఒక అబ్బాయి డైరెక్టర్ అయ్యాడు మారి అని. సో నవీన్ తో ఏంటి వర్కింగ్ ప్రాసెస్? లైక్ మిగిలిన హీరోస్ ఇచ్చేయాలి. సిద్ధు లాగానా బేసికలీ? సిద్ధు ఇంకో రకం ఏంటంటే, సిద్ధు మధ్య మధ్యలో డౌట్ ఉందంటే చూపిస్తాడు మనకి, డౌట్ ఉంటే అడుగుతాడు ఇది. నవీన్ ఏంటంటే తనే చేసుకుంటూ వెళ్తున్నాడు, అంతా రెడీ అయిపోయిందో పిలుస్తాడు, ఇది ఈ ఫస్ట్ హాఫ్ ఈ బ్లాక్ ఇలా తీస్తాను రెడీ అయ్యి చూసు కైండ్ ఆఫ్ లైక్ ఈజీ ఓపెన్ టు ఫీడ్బ్యాక్. అసలు అలాంటివి ఏమి ఉండవు, గొడవలు అవుతూ ఉంటాయి కదా, తప్పవు కదా. సో బట్ ఫైనల్ క్రియేటివ్ డెసిషన్ ఎవరిది ఉంటుంది? ఇద్దరికి నచ్చితేనే ఏదైనా. సో ఇప్పటిదాకా చూసుకున్న వాటిలో కామెడీ అంతా వర్క్ అవుతుంది? కామెడీ అయితే డెఫినెట్ గా వర్క్ అవుతుంది. కామెడీ అయితే అసలు మీకు నవీన్ చూస్తే నవ్వు వస్తుంది, నవీన్ ప్రతి సెటర్ కి నవ్వు వస్తుంది. నవీన్ కాదు, ఎడ్జ్ ఉంది ఎప్పుడు ఫేస్ లో. సో 2025 బీన్ అ గుడ్ ఇయర్ ఫర్ తెలుగు సినిమా? తెలుగు సినిమా ఐ డోంట్ థింక్ సో. ఫర్ మీ ఇట్ వాజ్ అ వెరీ బ్యాడ్ ఇయర్. తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్న వర్క్డ్, డాకు టు అన్ ఎక్స్టెంట్ వర్క్డ్, తండేల్ టు అన్ ఎక్స్టెంట్ వర్క్డ్, మ్యాడ్ వర్క్డ్, హిట్ 3 వర్క్డ్, కుబేరా టు అన్ ఎక్స్టెంట్ వర్క్డ్, కోర్ట్ వర్క్డ్ రియల్లీ వెల్, సింగిల్ టు అన్ ఎక్స్టెంట్ వర్క్డ్, కుబేరా టు అన్ ఎక్స్టెంట్ వర్క్డ్. అన్ని టు అన్ ఎక్స్టెంట్ అని అంటున్నారు. ఏది పెద్ద హిట్ అయింది? సంక్రాంతికి వస్తున్నాము, కోర్టు తప్పితే ఏది పెద్ద హిట్ అయింది? ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మనీ స్పిన్నర్స్. లిటిల్ హార్ట్స్ వాజ్ లిటిల్ హార్ట్ సూపర్. మనీ స్పిన్నర్ లిటిల్ హార్ట్ వాజ్ ఎ మనీ స్పిన్నర్, కోర్ట్ వాజ్ ఎ మనీ స్పిన్నర్, సంక్రాంతికి వస్తున్నాం వాజ్ ఎ మనీ స్పిన్నర్. బట్ లిటిల్ హార్ట్స్ లాంటిది ఒక సక్సెస్, డస్ దట్ మోటివేట్ యూ? లైక్ మేబీ ఒక అల్ట్రా లిటిల్ హార్ట్స్ అనే బడ్జెట్, సితారాకి ఇట్స్ అల్ట్రా లో బడ్జెట్ కదా. లైక్ బడ్జెట్ ఆఫ్ ది ఫిల్మ్. లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా కి ఆద్యం పోసిందే మేము, టిల్లుతో మ్యాడ్తో. సో అట్లాంటి సినిమాలు ఎప్పుడూ అంతే, ఇఫ్ దే క్లిక్ బిగ్ టైం, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి. బట్ అదే మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాము, అంత చిన్న సినిమాలు రావట్లేదు కదా ఇప్పుడు మీ బ్యానర్ నుంచి. ద లాస్ట్ వన్ వాజ్ స్వాతి ముత్యమార్ బుట్టబొమ్మ. సినిమాలు అన్ని చిన్న సినిమాలే ఆ జోన్ లో. బట్ వీసా ఇవన్నీ కూడా కొన్ని పెద్దవే కదా. అంటే అలా పెద్దవి అని ఇప్పుడు అనగనగా ఒక రాజు మిడ్ రేంజ్ ఫిల్మ్, రైట్. దాని తర్వాత ఫంకీ
టు అన్ ఎక్స్టెంట్ మిడ్ రేంజ్ ఫిల్మ్. ఎపిక్ చిన్న సినిమానే, వీసా చిన్న సినిమానే, ఆల్కహాల్ చిన్న సినిమానే, మ్యాడ్ జూనియర్ చిన్న సినిమానే. సో నెక్స్ట్ ఇయర్ అంతా మిక్స్ ఉంటుంది. కోర్స్ కరెక్షన్ జరిగిందా ఈ ఇయర్? బాగా జరుగుతుంది. మీ సైడ్ నుంచి ఏంటి కోర్స్ కరెక్షన్? నా సైడ్ నుంచే నేను చెప్తున్నా, నాకు నచ్చంది ఎవ్వరు చెప్పినా ఇంకా 70mm స్క్రీన్ మీదకి వద్దు అని. అర్థం కాల. ఇప్పుడు నేను కానీ త్రివిక్రమ్ గారు కానీ బాబాయ్ గారు సినిమా హిట్ అవనివ్వండి ఫ్లాప్ అవనివ్వండి, మా ముగ్గురికి ఇది ఓకే బాగుంది సినిమా, బాగుంది ఈ సినిమా ఎక్కించవచ్చు ఒకటి, లేదా రిలీజ్ చేయొచ్చు ఒకటి, ఈ రెండు కంటెంట్స్ అయితే అనుకుంటే తప్పితే ఏ సినిమా అయినా 70mm స్క్రీన్ మీద వద్దు ఇంకా అని. ఏ సినిమా 70mm స్క్రీన్ మీకు నచ్చని మా సినిమా మీకు నచ్చితేనే ముగ్గురికి నచ్చాలి. సో బేసికలీ యువర్ రిస్ట్రిక్టెడ్. మేము ఆడియన్స్ గానే చూస్తాం కదా ఫస్ట్, మనకి నచ్చంది ఆడియన్స్ కి నచ్చుతుందేమో, ఇది థియేటర్ సీన్ ఏమో అంటే ఎలా? మనమేమి ఎక్కడో చూడం కదా, మనం థియేటర్లో చూస్తాం. కొన్ని ఏబీలో కొన్నిటి రియాక్షన్స్ పడవు, కొన్ని శ్రీరాములో పడతాయి, నేను కాదన్న కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనము ఆడియన్స్ కదా. సో ఆ టోన్ లో అదే బేసికలీ ఇప్పుడు అంటారు కదా, కొన్ని సినిమాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఫ్యాన్స్ తో చూస్తే నీకు నచ్చుతాయి, మల్టీప్లెక్స్ లో చూస్తే నచ్చు, అలా ఏముండదు. ఫ్యాన్స్ తో చూసేది ఒకటే షో కదా, మార్నింగ్ షో. తర్వాత చూసేది కామన్ మ్యానే కదా. మరి వర్క్ అయ్యే సినిమా ఎక్కడన్నా వర్క్ అవ్వాలి. శ్రీరాముల్లోనే వర్క్ అవుతుంది, ఏఎంబీలో వర్క్ అవుతుంది అంటే అది సినిమాలో ప్రాబ్లం ఉన్నట్టు. మీకు యాక్చువల్లీ సితారాలో సక్సెస్ ఇచ్చిన సినిమాలు లైక్ ఫిల్మ్స్ దట్ యాక్చువల్లీ పెయిడ్ ఆఫ్ ఆర్ ద ఫిల్మ్, అట్లీస్ట్ నేను బయట నుంచి చూసినప్పుడు, ఆర్ ద ఫిల్మ్స్ వేర్ యూ టుక్ రిస్క్. లైక్ కన్వెన్షన్ లక్కీ భాస్కర్ లాంటి సినిమా ఫైనాన్షియల్ ఫ్రాడ్, 1990s ఫైనాన్షియల్ ఫ్రాడ్ బ్యాక్గ్రౌండ్ లో బ్యాంక్ వరల్డ్ లో జరిగే డ్రామా అంటే వెంటనే అది మెయిన్ స్ట్రీమ్ అని మనం అనుకోము. బట్ మీరు రిస్క్ తీసుకున్నారు, ఆ కథకి ఏం కావాలో దానికి న్యాయం చేశారు, ఇట్ పెయిడ్ ఆఫ్. బట్ సంథింగ్ లైక్ మాస్ జాతర అండ్ ఆదికేశవ దే డెంట్ పే యూ ఆఫ్. సో అది మీరు చూసుకున్నారా? మీరు రిస్క్ తీసుకున్న దగ్గర అదే అంటున్నాను కదా, నేను నాకే అనిపించింది, నేనే అంటున్నాను కదా మీతో ఇందాక, నేను మాస్ సినిమాలు జడ్జ్ చేయలేనేమో. మాస్ సినిమాలు జడ్జ్ అంటే యాజ్ అన్ ఆడియన్, నేను మల్టీప్లెక్స్ ఆడియన్ ని, యాజ్ అన్ ఆడియన్ నేను ఏం మై చేసే సినిమాని ఎంజాయ్ చేసే ఆడియన్ ని, లేకపోతే లిటిల్ హార్ట్స్ ని, టిల్లుని, మ్యాడ్ ని ఎంజాయ్ చేసే ఆడియన్ ని నేను. సో లేకపోతే మేము ఇండస్ట్రీలో గ్రోత్ అంతా నాకు త్రివిక్రమ్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను నేను ఇండస్ట్రీలో, నేను అనేది. సో ఆ కైండ్ ఆఫ్ ఆడియన్ అయిపోయానేమో నేను. సో అందుకని నేను మాస్ సినిమాని సరిగ్గా గేజ్ చేయలేకపోతున్నానేమో, ఐఎమ్ నాట్ షూర్. ఓకే. అండ్ ఇప్పుడు మీకు వచ్చే స్క్రిప్ట్స్ ఎట్లాంటి స్క్రిప్ట్స్ వస్తున్నాయి? ఎందుకంటే ఇప్పుడు ఒక లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా ఒకటి హిట్ అయితే ఎవ్రీబడి విల్ బి లైక్ మనం చిన్న సినిమాలు తీద్దాము, రామ్ కామ్ చేద్దాం, ఒకటి నోటీస్ చేస్తుంటారు కదా. రోషన్ తో ఒక సినిమా అనుకుంటున్నాం, అది శైలేష్ తో. సో శైలేష్ ఇస్ వెరీ గుడ్ అట్ ఈ క్రైమ్ కైండ్ ఆఫ్, కానీ శైలేష్ తో రామ్ కామ్ తీస్తున్నాం ఎందుకంటే రోషన్ బాగా సూట్ అవుతాడు రామ్ కామ్. సో ఆ టోన్, సో ఒక్కొక్క రకంగా వెళ్దామని. ఇప్పుడు కళ్యాణ్ ఒక పెద్ద తమిళ హీరోతో ఓకే అయింది. ఓకే. సో అది ఇంకో డిఫరెంట్ జానర్. కళ్యాణ్కి కామెడీ ఉంటుంది కానీ డిఫరెంట్ జానర్. సో డిఫరెంట్ ట్రై చేస్తున్నాం, చిన్న సినిమా పెద్ద సినిమా అని. మీరు అన్నట్టు కథ మీద 100% ఓకే అనుకుంటేనే వెళ్దామని. ఎక్కువ లేయర్స్ ఆఫ్ ఫిల్టర్స్ పెట్టుకుందాం ఈసారి అంతే. ఓకే. డోంట్ క్యారీడ్ అవే విత్ ఎనీథింగ్, డోంట్ గెట్ క్యారీడ్ అవే లైక్ దట్. నిన్న ఐ వాస్ టాకింగ్ టు అ జర్నలిస్ట్ అండ్ దే సెడ్ దట్ లాస్ట్ ఇయర్ ఎన్ని తెలుగు సినిమాలు వచ్చాయో పోలిస్తే ఈ ఇయర్ ద నెంబర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్ హావ్ డిక్రీస్డ్. లుక్స్ లైక్ నెక్స్ట్ ఇయర్ ఇంకా తెలుగు సినిమాలు తగ్గబోతున్నాయి. ఆ జోన్లో వెళ్తే ఇంకో 2-3 years లో మేబీ ద నంబర్, ద ప్రొడక్షన్ నంబరే, ద వాల్యూమే తగ్గిపోబోతుంది అని. ఇట్స్ డిజిటల్ తగ్గింది, థియేటర్కల్ తగ్గింది, నాన్ థియేటర్కల్ తగ్గింది. ఇప్పుడు స్లోగా ఏం తగ్గబోతుంది అంటే నెక్స్ట్ ఫైనాన్స్ తగ్గబోతుంది. సో విత్ ఆల్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ సిన్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ 1 year, ఫైనాన్స్ తగ్గిపోతుంది. ఇదివరకు లాగా ఒక సినిమా తీద్దామంటే అంత ఫైనాన్స్ పుల్ చేయలేదు ఎవరు. ఫైనాన్సర్లు కూడా 100 రకాల క్లారిటీలు తీసుకుని 100 రకాల గ్యారంటీలు చూసుకుని తప్పితే వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వరు. సో అన్ని రకాల స్టేజ్ వాళ్ళు పెట్టుకుంటే చాలా వరకు సినిమాలు సెట్కి వెళ్ళవు. ఓకే. సో ఇంకా మేజర్ ఏంటి, బిజినెస్ ఫైనాన్స్ రెండు కదా సినిమా, అవి రెండు తగ్గిపోతున్నాయి. సో ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తగ్గిపోతాయి కదా. అది అంత క్యాజువల్ గా చెప్తున్నారేంటి మీరు? నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తగ్గిపోతున్నాయండి. సిచ్యువేషన్ అలా ఉంది బాస్. మరి 2-3 years లో విల్ బి ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్. అవును, వెరీ బ్యాడ్ స్టేట్. హౌ డు యూ ప్లాన్ టు లైక్ సస్టైన్? ఇంకా ఈవెంట్ ఫిల్మ్స్ చేసుకోవాలా ఏంటి మరి? ఇంకా ఈవెంట్ ఫిల్మ్స్ అని నేను చెప్తుంది అదే కదా.
ద foremost thing is you got to have build a trust. నీ ఫైనాన్సర్ కైనా నీ డిస్ట్రిబ్యూటర్ కైనా ఫైనాన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి సినిమా తీస్తాడు, బజ్ వస్తుంది, రిలీజ్ చేయగలుగుతాడు, ఇతనికి మనం ఫైనాన్స్ ఇవ్వచ్చు. డిస్ట్రిబ్యూటర్కి ఏంటంటే సరే 5 సినిమాలు తీస్తే కనీసం 3 సినిమాలు హిట్ అవుతాయి, ఒక సినిమా యావరేజ్ అవుతుంది, ఒక సినిమా ఫెయిల్ అవుద్ది, సో ఇతని మీద మనం బెట్ చేయొచ్చు, మనం డబ్బులు కట్టొచ్చు అని వాళ్ళని నమ్మే పొజిషన్ లో ప్రొడ్యూసర్ ఉంటే నెక్స్ట్ 6 months 1 year లో ఏ ప్రొడ్యూసర్ ఉంటే ఆ ప్రొడ్యూసరే ఇంకా సస్టైన్ అవుతాడు. 1 year is going to decide. అంతే, మాక్సిమం నెక్స్ట్ 1.5 year లో ఇవన్నీ ఎవరైతే నమ్ముతారో వాళ్ళే సస్టైన్ అవుతారు, లేదంటే ఇంక సస్టైన్మెంట్ లేదు ఇండస్ట్రీలో. ఎందుకంటే నువ్వు సినిమా ఒక డైరెక్టర్ హీరో నువ్వు పూలప్ చేయగలిగినా బిజినెస్ అవ్వదు, ఫైనాన్స్ దొరకదు, అలాంటి పొజిషన్కి వెళ్ళిపోతాం స్లోగా. అది పెద్ద సినిమాలు కూడా రిస్కేనా అది? నేను అనేది సినిమా ఈ సినిమా ఆ సినిమా కాదు, ఏ సినిమా అయినా అంతే. బట్ పెద్ద సినిమాకి నమ్మి ట్రస్ట్ అనేది ఉంటది కదా, లైక్ ఇఫ్ యూ బింగ్ ఇన్ బిగ్ స్టార్, యా ఈ స్టార్ అంటే స్టార్ గింత ఉంది అనుకో, సినిమాకి నువ్వు 100 కోట్లు ఖర్చు అయింది అనుకో, ఆ సినిమాకి 120 కోట్లు సితారానో మైత్రినో చేసింది అనుకుందాం, ఏదైనా కొత్త ప్రొడ్యూసర్ కి ఇచ్చి అది 80 చేసింది అనుకో, ఆ హీరోకి డైరెక్టర్ కే బ్యాడ్ నేమ్. ఆ ఫైనాన్సర్ కి ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి కానీ 80 crores బిజినెస్ చేయగలుగుతున్నాడు అంటే ఆ ఫైనాన్సర్ జంకుతాడా, హీరో జంకుతాడా, డైరెక్టర్ జంకుతారు కదా, అన్ని సైకిలే కదా అక్కడికి. డామ్. సో బేసికల్లీ ఇప్పుడు ఓటీటీ డిజిటల్ ఇవి క్రాష్ అవ్వడము లైక్ మీ ఫైనాన్స్ సోర్సెస్ నే హిట్ చేస్తుంది ఆబ్వియస్లీ. సో బేసికల్లీ మీరు ఒక 100 crores ఫైనాన్స్ తీసుకోవాలి, బట్ నెట్ఫ్లిక్స్ కో నాన్ థియేటర్కల్ అన్ని కలిపి నేను 60 crores చేయగలుగుతున్నాను అంటే ఫైనాన్సర్ ఈస్ లైక్ ఓ ఇతను ఇది సేల్ అవ్వట్లేదు, సో 40 crores రిస్క్ లో ఉంది, సో ఇవ్వద్దు అనుకుంటున్నారా? అంటే రిస్క్ తీసుకోడు, ఎందుకంటే థియేటర్కల్ మీద ఇప్పుడు థియేటర్కల్కి ఏంటంటే హీరో ఇమేజ్, డైరెక్టర్ ఇమేజ్ తో పాటు ప్రొడ్యూసర్ ఫేస్ కూడా అలా గ్యారంటీ ఉండాలి ఎంతో కొంత. సో ఆ ప్రొడ్యూసర్కి ఆ గుడ్ విల్ ఉంది మార్కెట్లో అంటేనే అప్పుడు ఆ మనీ పూల్ అవుతుంది, లేదంటే స్లోగా అది తగ్గిపోతుంది. మీకు ప్రాబ్లం అవుతుందా ఇప్పుడు? మీకు ఇంకా ఐ డోంట్ థింక్ యు ఆర్ చూడు ఇంకా ఇంకా మా ఎవరికి యాక్చువల్లీ ఇట్ వుడ్ చూడు ఇంకా మాకెవరికి ఆ ప్రాబ్లం లేదు. బట్ ద నెక్స్ట్ 1 year is going to be సక్సెస్ కదా మాట్లాడేది. సక్సెస్ ఉన్నది కదా ఎవరైనా మనం చెప్తే వింటారు, సక్సెస్ లేని రోజు ఎవరైనా మాట్లాడతారు కదా. సో ఆ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా చూసుకుంటాం, మన బాధ్యత అంతే, ట్రై చేయగలుగుతాం మాక్సిమం. ఒక సినిమా హిట్ అయింది, లెట్స్ సే అంతా కరెక్ట్ గా అయ్యి మీకు ప్రాఫిట్ అంటే గ్రాస్ నెట్ అంతా కాకుండా మీకు ప్రాపర్ గా ప్రొడ్యూసర్ కి మిగలడమే ఒక 30 కోట్లు మీకు ప్రాఫిట్ రావాలనుకోండి, అది మీ చేతికి రావడానికి ఎంత టైం పడుతుంది? 8 weeks పడుతుంది. 8 weeks. అది ఏంటి ఫ్లో? అది సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యి ఓవర్ఫ్లో అయితే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రావాలి, లేదంటే మనము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి రిలీజ్ టైంలో సేఫ్ లో ఉన్నామంటే ఒక 40% డిజిటల్ కానీ ఒక 70 to 80% శాటిలైట్ కానీ ఇవన్నీ 8 weeks పోస్ట్ రిలీజ్ వస్తాయి, అవి మనకి మిగిలినట్టే అవుతుంది. మీరు అన్నట్టు సూపర్ హిట్ సినిమా, బట్ అది కూడా ఇన్స్టెంట్ ఏం కాదు. 8 weeks. బట్ 8 weeks తర్వాత వస్తాయా? వస్తాయి అఫీషియల్ డీల్స్ కదా. లెట్స్ సే ఐఎమ్ యంగ్ ప్రొడ్యూసర్, నేను వస్తున్నా, నేను ఒక స్క్రిప్ట్ని నేను నమ్మున్నాను అనుకోండి, ఆ స్క్రిప్ట్ నాకు నిజంగానే నాకు నచ్చింది, ఐఎమ్ సీయింగ్ పొటెన్షియల్ ఇన్ ఇట్, నేను నాగవంశీ దగ్గరకు వస్తా, అడ్వైజ్ ఇవ్వండి నాకు ఏం చేసుకోవచ్చు, మీరు కూడా స్క్రిప్ట్ చదివారు లేకపోతే నేషనల్ మీకు కూడా పొటెన్షియల్ కనిపించింది, ఏం అడ్వైజ్ ఇస్తారు నాకు? నా దగ్గరికి వస్తే మాత్రం నిజంగా నాకు స్క్రిప్ట్ బాగా నచ్చితే మాత్రం స్క్రిప్ట్ బస్సు నేను కలిసి చేద్దాం రానని అడుగుతా. ఎందుకంటే లేదంటే నీకు ఆ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉంది, నువ్వు మనీ పూలింగ్ చేసుకోగలుగుతానంటే మాత్రం ఈ దీంట్లో తీసుకోవడానికి ట్రై చేయవచ్చు అని చెప్పగలుగుతాం, అంతకుమించి ఏం చేయలేము. లైక్ ఆర్ దే సమ్ డూస్ అండ్ డోంట్స్ ఫర్ యంగ్ ప్రొడ్యూసర్స్? అదే ఏ సినిమాకైనా ఒక లిమిటేషన్ ఉంటుంది, ఇంతలో తీస్తే నీకు బెటర్ బాస్ అని చెప్పగలుగుతాం అంతే. అంతలో నేనేం తీయట్లేదు ఏ సినిమా. అదే అది మీరు కూడా అంటారు ఒక రౌండ్ టేబుల్లో, నా మీద మైత్రి మీద మాత్రం ఒక కంప్లైంట్ ఉంది దట్ మేము మాత్రం కొంచెం ఓవర్ ఎక్స్పెండిచర్ కి వెళ్తున్నాము అని. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎక్కడ అది? కింగ్డమ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్పెండిచర్ ఎక్కువైంది, ఆల్మోస్ట్ 120-130 days తీసాం. గౌతమ్ జెర్సీ లాంటి సినిమా తర్వాత, సాఫ్ట్ సినిమా తర్వాత జానర్ షిఫ్ట్, యాక్షన్ సినిమా ఇవన్నీ. సో యాక్షన్ బ్లాక్ లో ఎంత టైం పడుతుంది, ఎలా పడుతుంది ఏంటి అనేది గౌతమ్ కూడా ఆన్ పేపర్ తెలియదు. ఓకే. సో ఏంటంటే సెట్కి వెళ్ళేటప్పటికి అన్ని షూటప్ అయిపోయినాయి, కానీ ఒకసారి దిగిన తర్వాత ఇంకా వెనక్కి దిగ్గలేం కదా. అలా రైట్. సో నాకు నంబర్స్ వద్దు, అవేమొద్దు, బట్ కెన్ యూ బ్రేక్ డౌన్ ఒక సినిమా ఎక్స్ అమౌంట్ అయింది, లైక్ 10 rupees అయింది, దాంట్లో ప్రపోర్షన్ చెప్పగలుగుతారా? లైక్ రెమ్యూనరేషన్స్కి ఎంత పోతుంది, ప్రొడక్షన్కి ఎంత పోతుంది, ప్రింట్ అండ్ పబ్లిసిటీకి ఎంత, ఆ ప్రపోర్షన్ అనేది హెల్దీగా ఉంటుందా? అది ఇప్పుడు అయిపోతుంది హెల్దీగా,
ఇప్పుడు అయిపోయింది లాస్ట్ 1 year గా 6 months గా. వాట్ ఈస్ అ హెల్దీ ప్రపోర్షన్ అకార్డింగ్ టు యూ? పెద్ద సినిమా అయితే 40-50-10 40 ఫర్ రెమ్యూనరేషన్. ఓకే, 50 is for making, 10 P&A. ఈ ప్రపోర్షన్ మీరు ఎన్నిటికి ఫాలో చేయగలిగారు? ఈ అంటే నేను బెటర్ గానే ఫాలో అయ్యా యాక్చువల్లీ. కింగ్డమ్ లో రెమ్యునరేషన్ పెద్ద ఏం లేవు, అంతా మేకింగ్ అయింది. ఓకే, మా జాతర ఇది నేను చెప్పిన ప్రాసెస్ అయింది 40-50-10 ఆల్మోస్ట్. మిగతా కూడా మిగతా ఇప్పుడు మ్యాచ్ స్క్వేర్ అయితే 50-50 ఆల్మోస్ట్. 60-40 ఇంకా యాక్చువల్ 60 మేకింగ్ అయింది. డాకుకి కూడా అంతే, నేను మీకు చెప్పిన ప్రొఫెషన్ లోనే అయింది. సో ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి. బట్ డూ యూ థింక్ ఆర్ వి డూయింగ్ ఎ గుడ్ జాబ్ విత్ మార్కెటింగ్? I don't believe in marketing at all. Okay, please explain. People come to theaters only if they like your song, teaser or trailer. I have been saying this since the last couple of years. All these interviews, all these promotions we do is only to tell them that the film is coming on certain date. అది కూడా మన సాటిస్ఫాక్షన్ కోసం. పీపుల్ ప్రీఫిక్స్డ్ గా ఉంటున్నారు, ఏ సినిమా చూడాలి ఏ సినిమా చూడకూడదు అనేది వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోతున్నారు. నువ్వు ఏమి చేసినా no algorithm in this world can tell you that ఈ సినిమా చూస్తానికి జనం ఫిక్స్ అయ్యారు. రైట్. కాబట్టి however you spend on marketing, whatever you do on marketing, you're not sure that the film will work. I mean, you can get a huge opening. Really? Yes. See, perfect example, సంక్రాంతికి వస్తున్నాం, భయంకరంగా ప్రమోట్ చేశారు కానీ అనిల్ గారు క్రియేటివ్ గా చాలా బాగా ప్రమోట్ చేశారు, అన్ని ఓకే. నాకు ఒకటి చెప్పండి, అనిల్ గారి కన్నా నేను అనిల్ గారిని కూడా అడుగుతాను కావండి, అదేం దాపరకం లేదు. అనిల్ గారి ప్రమోషన్ కి ఓపెనింగ్ వచ్చిందా, గోదావరి గట్టుకి ఓపెనింగ్ వచ్చిందా? ఐ థింక్ ఇట్స్ మిక్స్ ఆఫ్ బోత్. గోదావరి గట్టు లేకుండా ఒకటి అనిల్ గారు ప్రమోట్ చేస్తే రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. సో నీ కంటెంట్ జనాల్లోకి వెళ్ళిందో లేదో తెలియకుండా ఎగ్జాక్ట్ గా నువ్వు ఏమన్నా చెయ్యి, జనం రాట్ల థియేటర్. ఏ కంటెంట్ జనాల్లోకి వెళ్ళిందో లేదో మనం గేజ్ చేయలేము, అది చేయలేకపోతున్నాము ప్రస్తుతానికి. బికాస్ సాంగ్స్ కూడా జెన్యూన్ గా మనం మాట్లాడుకోవాలంటే కూడా ఇట్స్ గాన్ బస్. ఇప్పుడు స్పాటిఫై బాగా రేజ్ అయిపోయింది, సో ఎవరైనా స్పాటిఫైలో వినేస్తున్నారు. సో యూట్యూబ్ లో హిట్స్ బట్టి మనం ఏం గేజ్ చేయలేకపోతున్నాం. అవి పుష్ దేని మనం గేజ్ చేయలేకపోతాం. సో ఏ సినిమా జనాల్లో ఉంది, ఏ సినిమా లేదు, మనం ఏమీ గేజ్ చేయలేము. అంటే కొంతమంది హీరోల సినిమాలు ఆబ్వియస్లీ ఉంటాయి కదా, అవి కాక అది రెడ్ ఫ్లాగ్ కదా సార్. లైక్ మన సినిమా అదే ఇప్పుడు సింపుల్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ గారు ఎప్పుడు లేనంతగా ప్రమోట్ చేశారు. అసలు ఊరు గడప గడప తిరిగారు, ఎందుకు ఓపెనింగ్ పడలా ఏమో. ఐ డిఫర్ ఆన్ దాట్. నాకెందుకు ఆ సినిమా అంత బాగా మార్కెట్ చేసినట్టు నాకు అనిపించాల. మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు నాని గారు ఉన్నారు కదా, ఆయనకి ఎంత వాట్ నార్త్కి వెళ్ళి, తమిళనాడుకి వెళ్ళి, మలయాళంకి వెళ్ళి సినిమా వస్తుందంటే ఒక నెల రోజులు ఆయనే కనిపిస్తుంటారు. అవును, యూట్యూబ్ లో. ఆంధ్ర కింగ్ తాలూకా అంత ఏమీ చేయలేదు కదా. చేశారు రామ్ గారు. అంటే నాని గారితో కంపారిజన్ నేనేం చేయలేదు. రామ్ గారు మామూలుగా చేసేదానికంటే ఎక్కువ చేశారు. ఆయన చేసేదానికంటే ఆయన కంఫర్ట్ జోన్ నుంచి వచ్చే చేశారు. ఇప్పుడు మనం ఇప్పుడు జనాల్ని సినిమా ఇస్ కంపీటింగ్ విత్ పాడ్కాస్ట్, సినిమా ఇస్ కంపీటింగ్ విత్ వెబ్ సిరీస్, అన్నిటితో కంపీట్ అవుతున్నప్పుడు ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు గో బియాండ్. ఇప్పుడు నవీన్ భుజాల మీద చేసుకుని చేస్తాడు. ఐ రియలీ అడ్మైర్ నవీన్ ఆన్ దట్ ఫ్రంట్. ఏ సినిమా అయినా కూడా భయంకరంగా ప్రమోట్ చేస్తాడు నవీన్. అట్లా యాక్టర్స్ కూడా లైక్ అట్లీస్ట్ ఆ టైం ఫ్రేమ్ అనేది ఒకటి కేటాయించి ఫుల్ గా ప్రమోట్ చేస్తే జనాలకి చెయ్యకూడదు నేను అనట్లా, చెయ్యరు నేను అనట్లా, చేస్తారు. కానీ అది ఒక్కటే టికెట్ తెగడానికి వెళ్ళిపోతున్నాడు. ఒక్కటే ఫండమెంటల్స్ బేసికలీ. ఈ మధ్య ఏ హీరోలు డినై చేయట్లా. అవునా? ఏ హీరోలు ఈ మధ్య డినై చేయట్లా. అది పాపం ఎంతైనా ఎఫర్ట్ పెడుతున్నారు. బట్ ఈసారి సంక్రాంతికి 5 out of 5 ఎంటర్టైనర్స్ మళ్ళీ ఓవర్ సాచురేషనేగా. ఏదో ఒక్కసారి సంక్రాంతికి వస్తున్నాం మాడేసిద్దని చెప్పి అందరూ ఈసారి 5 out of 5 ఎంటర్టైనర్స్. అంటే నేను ఎంటర్టైన్మెంట్ అని కూడా కాదు, లాస్ట్ 2 సంక్రాంతికి నేను ఇది ముందు కూడా చెప్పాను. వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఇస్ సంక్రాంతికి ఎప్పుడు పెద్ద సినిమాతో రాకూడదు. ఐ హావ్ లెర్న్ మై పర్సనల్ ఒపీనియన్ ఓన్లీ అబౌట్ మై ఫిల్మ్స్ అండ్ మై మనీ. అదే చెప్తున్నాను అంతే. సంక్రాంతికి ఎప్పుడు పెద్ద సినిమాలతో రాకూడదు, ఎందుకంటే పెద్ద సినిమాలు పెద్ద హీరోలు ఎప్పుడైనా ఓపెనింగ్ పడిపోతుంది, ఎప్పుడైనా సేఫ్ జోన్ ఉంటుంది. బేసికల్లీ ఆ సినిమా వచ్చినప్పుడు ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్ మోడ్. ఈ థియేటర్స్ డివైడ్ అయిపోతున్న టైంలో పెద్ద హీరో సినిమా ఇవ్వడం అనవసరం, రావాల్సిన రెవెన్యూ రాదు. బట్ మీరు దేన్ని బిగ్గెస్ట్ థ్రెట్ గా చూస్తున్నారు ఈ సంక్రాంతికి 5 out of 5 లో? ఒక సినిమా సుధాకర్ గారిది, ఒక సినిమా సాహు గారిది,
పొద్దున్న లేస్తే ఇండస్ట్రీలో అందరూ రోజు ఫోన్ మాట్లాడుకునే 3-4 వాళ్ళిద్దరు ఒకటి నాకు. ఇప్పుడు నాకు ఏదైనా క్యాష్ ఫ్లోస్ సడన్ గా ఏదైనా ఒక రోజు 150 అవసరం అయితే ఇమీడియట్ గా ఫోన్ చేసి సుధాకర్ కో, కిల్లర్ సతీష్ కో, సాహుకో వీళ్ళకి ఇంత క్లోజ్ ర్యాప్ నా కాళ్ళతో. కాంపిటీషన్ ఏమన్నా అన్ని ఆడితే వెరీ హ్యాపీ. బట్ 5 out of 5 people ఎందుకు వై ఆర్ యూ ఈటింగ్ ఇన్ టు ఈచ్ అదర్స్ మార్కెట్స్? అది కూడా మాట్లాడుకుని మేబీ అవాయిడ్ చేసుకుని ఉండొచ్చు కదా. కానీ ప్రొడ్యూసర్ ఒక్కళ్ళ ఇండివిజువల్ డెసిషన్ ఉండదు కదా. సమ్ టైమ్స్ ఇట్ బి ఓటీటీ, సమ్ టైమ్స్ ఇట్ బి హీరోస్. సో తప్పక వచ్చేసాం అందరం. మీకు ఛాన్స్ ఉంటే చేసి ఉండే వల్ల? నాకు ఛాన్స్ ఉండింటే నేను చేసేవాడేమో లేదో నాకు తెలియదు, కానీ నేను కూడా కమిటెడ్ హీరోకి, ఓటీటీ ప్లాట్ఫామ్ కి. బట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చూసుకున్నారా మూవీ? చూసుకున్నాను. ఇంకా December 24th షూట్ చేస్తున్నాం మీ ఇంటర్వ్యూ. ఏంటి స్టేటస్? ఇంకొక సాంగ్ ఉంది అంతే. ఎందుకు వై డు వి ఆల్వేస్ మేక్ ఇంత బాటిల్ నెక్? ఎందుకు వై కాంట్ యంగ్ ప్రొడ్యూసర్స్ లైక్ యూ మేక్ ఇట్ మోర్ ఆర్గనైజ్డ్? అది మన చేతుల్లో ఏమి ఉండదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో మన చేతుల్లో ఏమి ఉండదు, మనం చేయగలిగింది ఏం లేదు. ఎప్పుడు స్టార్ట్ చేశారు షూటింగ్? 6 months అయింది. ఎన్ని రోజులు షూట్ చేసి ఉంటారు? 90 days. Is that a good number for the genre or is it higher? Higher 10 days, 15 days higher max. ఇంకా ఎన్ని రోజులు ఉంది? 4 days. ప్లీజ్ టెల్ us about ఎపిక్. ఎందుకంటే ఫస్ట్ టైం అనుకుంటా కదా ఆల్రెడీ ఉన్న ఒక వెబ్ సిరీస్ ని తీసుకుని దాంట్లోని క్యారెక్టర్స్ ని మీకు ఈటీవీ విన్కి ఏమన్నా లైక్ రైట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా ఆ సిరీస్, ఆ క్యారెక్టర్స్ వి. హౌ డిడ్ యూ గైస్ ఫిగర్ దట్ అవుట్? అదేం లేదు, రైట్స్ ఏం, దానికేం రైట్స్ ఏం లేవు. వాళ్ళ ఐపీ కదా అది, 90s ఆ క్యారెక్టర్స్ తిరిగి వస్తున్నాయంటే. అవును, కానీ మరి దానికేమి ఐపీ ఎవరి దగ్గర ఉందో నాకు తెలియదు. నా దగ్గరికి ఆదిత్య వచ్చినప్పుడు కథ చెప్పినప్పుడు అయితే నాకు ఈటీవీ దగ్గర నుంచి ఇష్యూ ఉందని అయితే చెప్పాలి. అది అది ప్రాబ్లమే కాదు, డిస్కషన్ కూడా రాలి అసలు. ఓకే, ఎలా వస్తుంది ఎపిక్? చాలా బాగా వచ్చింది. అయిపోయిందా సినిమా? అయిపోయింది. అండ్ మన సూర్య గారిది ఇంకో 2 days ఉంది అయిపోయింది. అది ఏంటి అది జానర్ అసలు? గజనీలో రిచ్ సంజయ్ రామస్వామి క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ ప్లెజెంట్ ఫిల్మా? రిలేషన్ బిట్వీన్ 45-year-old guy and a 20-year-old girl. Okay. That's the genre of the film. 45-year-old hero, 20-year-old heroine. వాళ్ళిద్దరి మధ్యలో అల్లరి, వాళ్ళిద్దరి మధ్యలో ర్యాప్ ఎలా ఉంటుంది, రిలేషన్ ఎలా ఉంటుంది, ఎమోషన్ అయితే ఎలా ఉంటుంది, ఫన్ అయితే ఎలా ఉంటుంది, ప్రేమ అయితే ఎలా ఉంటుంది. ప్రేమ ఇద్దరి మధ్యలో 20 years గ్యాప్ తో ప్రేమ ఉండొచ్చా, ఉండకూడదా? ఓకే, ఇంట్రెస్టింగ్. ఈ కైండ్. అండ్ మీరు యానిమేషన్ లోకి దిగారు, గుడ్ కాల్ యాక్చువల్లీ. ఎందుకంటే దానికి మార్కెట్ అనేది మహావతార్ నరసింహతో ఓపెన్ అప్ అయ్యింది అండ్ దానికి చాలా పొటెన్షియల్ కనిపిస్తుంది. మనం చూసారు కదా డెమాన్ స్లేయర్, వీటన్నిటికీ లైక్ లిటరలీ సుదర్శన్ 35లో పీపుల్ వర్ సెలబ్రేటింగ్. సో వాట్ మోటివేటెడ్ దట్ కాల్ అండ్ ఆ వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయడం ఎట్లుంది? చందుకి ఎప్పటి నుంచో ఆంజనేయ స్వామి మీద ఆ కథ తీయాలని ఉండింది. చందు ఎప్పటి నుంచో దాని మీద కూర్చున్నాడు, కానీ ముందు ఫీచర్ ఫిల్మే అనుకున్నాడు. కానీ లైక్ లైవ్ యాక్షన్ ఫీచర్ ఫిల్మే అనుకున్నాడు. సో ఆ స్కేల్లో ఆర్టిస్ట్ని పట్టుకుని ఇప్పుడు ఆంజనేయ స్వామి మళ్ళీ ఇంకో హీరో అనుకుని ఇవన్నీ అయ్యేటప్పుడు ప్రాక్టికల్ గా లేదు, ఈ ఆప్షన్ అయితే ఎలా ఉంటది అన్నాడు. 2 options ఇచ్చాడు నాకు సినిమాలకి, ఈ సినిమా ఒకటి ఇంకోటి. అయితే ఇదే చేద్దాం లేదు చందు అన్న. సో ఆ షాట్ అక్కడి నుంచి అలా వెళ్ళింది. కానీ మహావతార్ నరసింహ వచ్చిన తర్వాత ఏమైందంటే మార్కెట్ ఎంత ఓపెన్ అయిందో, ఆ ఓపెన్ అవడం వలన చిన్న బడ్జెట్లతో కూడా విఎఫ్ఎక్స్ సినిమాలు చాలా వచ్చేస్తున్నాయి. వాటితో జనం ఏమైనా సడన్ గా మొహం ఒత్తుతుందా అనేది కూడా భయం ఉంది మళ్ళీ ఈ లోపు. అందుకని మనం, ఎందుకంటే ఇప్పుడు చందు నేను తీస్తున్నాము విఎఫ్ఎక్స్ ఫస్ట్ టైం తెలుగులో అంటే అది ఉంటుంది కదా, మేము ఒక వేరే స్పాన్ లో చూస్తున్నాం, దాన్ని తీస్తున్నాం ఈ లోపు. సో ఈ టెన్షన్ ఉంది తప్పితే కథగా చాలా బాగా రాశాడు. కొన్ని బీట్స్ రామాయణంలో కొంచెం ఎవరు టచ్ అయిన బీట్స్, సీతమ్మ వారివి కానీ ఆంజనేయ స్వామివి కానీ, ఈ కొన్ని బీట్స్ ఎవరు టచ్ అయిన బీట్స్. ఓకే, రెఫరెన్స్ ఏమి ఇవ్వగలుగుతారు యానిమేషన్ స్టైల్ కి? జాపనీస్ లో గేమ్ ఉంటుంది, దాని పేరు మర్చిపోయా. ఆ గేమ్ స్టైల్ కైండ్ ఆఫ్. ఓకే, ఒక యాడ్ ఉంటది కదా, గోల్డిష్ ఫామ్ లో ఒక వారియర్ నడుచుకుంటూ వెళ్తాడు, ట్రైలర్ ఉంటుంది గేమ్ ది. ఓకే, ఆ టోన్ లో ట్రై చేస్తున్నాడు కార్తిక్. ఏంటి స్టేటస్ ఏంటి దాన్ని? విఎఫ్ఎక్స్ వర్క్ స్టార్ట్ అయింది, బిల్డింగ్ క్యారెక్టర్స్. లైక్ అది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ వే ఆఫ్ ప్రొడక్షన్. పెద్ద మీటింగ్ అయితే అసలు అంతా గ్రీక్ అండ్ లాటిన్. అబ్బో అసలు కార్తిక్ పని చాలా ఎక్కువ. చందు షార్ట్ డివిజన్ చేసి స్క్రిప్ట్ రాసి అన్ని చేసి చందు చేసిన తర్వాత కానీ నేను ఈ వైడ్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇవన్నీ కార్తిక్ గాల్లోగా చెప్పాలన్నీ. అది విజువల్ కన్సల్టెంట్ అంట కదా, దానికి విజువల్ కన్సల్టెంట్ అంటారు. సో వస్తున్నారు ఇద్దరు. ఏంటి దానికి టైం ఫ్రేమ్ ఏం పెట్టుకున్నారు మీరు? ట్రై చేస్తుంది నెక్స్ట్ ఇయర్ దసరాకి.
అవుతుందా ప్రాక్టికల్ మహావతార్ నరసింహ వాళ్ళ పాపం 3 ఏళ్ళు 4 ఏళ్ళు మేము పట్టిందంట. అప్పుడు అనుకుంటే నెక్స్ట్ సమ్మర్ కి వస్తామేమో అని డౌట్ నాకు. సంక్రాంతికి ఏదో ట్రైలర్ వదులుతామన్నారు, అవట్ల వర్క్ అవ్వట్లేదు. ఉగాదికి ట్రై చేస్తుంది. ఎందుకు పాపం మా వినోద్ అన్నతోష్ ఓటీటీకి రెస్ట్రిక్ట్ చేస్తున్నారు? మిడిల్ క్లాస్ మెలడీస్ మంచి సినిమా, సూపర్ సినిమా. ఇప్పుడు వచ్చే సినిమా ఇంకా మంచిది. అతని ఎందుకు ఓటీటీకి పెద్ద డైరెక్టర్ చేసే సినిమా ఇది. అంటే నేను చేస్తానని కథ చేస్తుంది. ఇప్పుడు ఆనంద్ కి వినోద్ కి ఒక సినిమా తీస్తున్నాం అంటే దానికి ఒక బడ్జెట్ లిమిటేషన్ ఉంటుంది కదా. ఆ బడ్జెట్ లిమిటేషన్ డబల్ అయింది బడ్జెట్. ఆ థియేటర్కి వచ్చి ఎలా చేయమంటారు? ఓకే, అందుకని when we pitched it to Netflix really liked it and they said let's do it as original. Okay. ఇది రీసెంట్ గా హాలీవుడ్ రిపోర్టర్ వాళ్ళది ఒక రౌండ్ టేబుల్ వచ్చింది. ఆ రౌండ్ టేబుల్లో మోహిత్ సూరి ఉన్నారు కదా, సయ్యారా. అనిల్ రావుపూడి లేకుండా సౌత్ నుంచి రౌండ్ టేబుల్ ఏంటయా? 60-70 కోట్లతో సినిమా తీసి 300 కోట్లు క్రాస్ చేసింది అనిల్ రావుపూడి లేకుండా హాలీవుడ్ రిపోర్టర్ ఇంటర్వ్యూ చేయడం ఏంటా? ఏమన్నా అంటే తిట్టానంటారు ఎవరినన్నా? రాహుల్ని నేనేం తక్కువ అనట్లా, కల్ట్ సినిమా తీశాడు ఓకే. ఇతను తీసిన సినిమా, అక్కడ ఉన్న డైరెక్టర్లు అందరు ఇతను తీసిన సినిమా బడ్జెట్ ఎంత, చేసిన రెవెన్యూ ఎంత, ఇతను లేకుండా వాళ్ళు ఏంటయా? మేము పిలిచాం సార్ అనిల్ రావుపూడి గారిని. చెప్తున్నానా ఎందుకు ఏంటి అంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడితే పెద్ద డైరెక్టర్ అన్నా? నేను పనిచేస్తున్నా ఆ కంపెనీలో కాబట్టి చేసిన వాళ్ళు. నేను అనలేదు, నాకు నిజం తెలుసు అంటారా, నన్ను ఇరికించకండి. చెప్తున్నా అనిల్ పిలవకపోవడం ఎంత తప్పు. సయ్యారే దురందరు సంక్రాంతికి వస్తున్నాం ఒకటే లీగ్ లోకి వస్తాయి. రెవెన్యూ అండ్ ఇన్వెస్ట్మెంట్. దురందర్ మేబీ అంటే దురందర్ డైరెక్టర్ కూడా లేడనేది నేను అనేది ఓకే, ఎక్కడికో వెళ్ళిపోయింది అది తీసేయి. హిట్లు నేను అనేది పెద్ద హిట్ కదా, మరి ఎందుకు పిలవాల? మరొక్కసారి రౌండ్ టేబుల్స్ పైన నేనే అనట్లేదు, అన్యాయం అయ్యా. నో బట్ నా పాయింట్ ఏంటంటే ఆ రౌండ్ టేబుల్లో ఒక డిస్కషన్ జరిగింది. దాంట్లో ఏంటంటే మోహిత్ సూరి గారు అంటారు, ఇక్కడ ఉండే డైరెక్టర్సే సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడట్లేదు, కానీ వీ కీప్ హియరింగ్ మన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా థియేటర్స్ జనాలు రావట్లేదు అంటున్నారు కదా. నేను నిజంగా నోటీస్ చేశాను నాగవంశీ గారు, నేను ఇంటరాక్ట్ అయితే ఫిల్మ్ మేకర్స్తో కానివ్వండి, ప్రొడ్యూసర్స్తో కానివ్వండి, వాళ్ళు కూడా వెళ్ళట్లేదు సార్ సినిమాలకి. కానీ బట్ వీ కీప్ హియరింగ్ ప్రెస్ మీట్లో జనాలు థియేటర్ రావట్లేదు అని. బట్ నిజంగా మీరు చెప్పండి, ఇండస్ట్రీలో ఉన్న పీపుల్ అయినా ఫాలో అవుతున్నారు అన్ని సినిమాలు? చెప్పండి, వాళ్ళు కూడా ఈవెంట్ సినిమాలు మాత్రమే కదా చూసే. అదేం లేదు, లిటిల్ హార్ట్స్ ఈవెంట్ సినిమానా? బట్ లిటిల్ హార్ట్స్ అనేది అది ఎక్స్ప్లోర్డ్ అయిన తర్వాత గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకి ఎంతమంది చూసారు, ఎంత సపోర్ట్ వచ్చింది? ఇప్పుడు టాపిక్ వచ్చింది కూడా చెప్తున్నా. ఈ మధ్య కాలంలో రిపోర్ట్ వచ్చి చిన్న సినిమా జనాల్లో కన్వర్ట్ అవ్వాల. అది ఇందాక మీరు ఎత్తిన మార్కెటింగ్ మిస్టేకా? ఎక్కడో మిస్టేక్ జరిగింది. సినిమా బాగుంది అన్నారు, అందరం వెళ్ళి చూసాము, కానీ అది లిటిల్ హార్ట్స్ లా కన్వర్ట్ అవ్వాల. సరే లిటిల్ హార్ట్స్ అంత సినిమా బాగుందో లేదో నేను చెప్పను, కానీ బాగుంది సినిమా. ఎందుకు కన్వర్ట్ అవ్వలేదంటే మార్కెటింగ్ మిస్టేకా? అంటే మన లిటిల్ హార్ట్స్ కొర్రోడ్ చేసుకున్నట్టుగా తిరిగి చేసుకోలేకపోయాడా? బట్ లిటిల్ హార్ట్స్కి వచ్చినంత పుష్ లైక్ అందరూ సపోర్ట్ చేయడం కానీ అది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకి జరిగిందా చెప్పండి? అదే నువ్వు తీసుకెళ్ళలేకపోయావు జనాల్లోకి, అక్కడ మార్కెటింగ్ అవసరం. బట్ హౌ మెనీ పీపుల్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఆల్సో రెస్పాండెడ్ అని అడుగుతున్నా. I don't know how many people they approached and how many very nobody did అనిపించింది నాకైతే. అదే అంటాను, they couldn't promote the film properly. They had a good film and they couldn't promote it properly. అది నేను అనుకుంటున్నాను. మరి after it release, before release nobody knew about the film. After it release also nobody could promote the film properly. సరే, మీరు అటువంటి సినిమా ఉంటే మేము నిజంగా మేము ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకున్నాం, జెన్యున్ గా ఈ సినిమా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ కానీ పొజిషన్ చేస్తుంటే the way they would have positioned it is different అని చెప్పి. వాట్ ఈస్ ఇట్ దట్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ డస్ డిఫరెంట్లీ అని? అదేం లేదు, ఇప్పుడు నేను సినిమా ముందు చూస్తున్నాను అనుకో, మాకు సినిమా నచ్చింది అనుకో, మేము జనం మీదకి వెళ్ళిపోతాం కదా, సినిమా బాగుంది చూడండి అని మైక్ పట్టుకుని 2-3 రోజుల ముందు షోలు వేయడం, మీ అందరికి చూపించడం, బాగుందని చెప్పించుకుంటాం. ఇవన్నీ ఒక వైబ్ క్రియేట్ చేసి ప్రీమియర్లు వేస్తే, ప్రీమియర్ 10 థియేటర్లు పడినాయి, 8 ఫుల్ అయినా 8 థియేటర్లు జనం బయటకు వచ్చి ఫుల్ అయిందని చెప్పారు, బాగుందని చెప్పారు అనుకో, చాలు వైల్డ్ ఫైర్ వీకెండ్. బట్ సార్ డోంట్ యూ థింక్ ఇప్పుడు ఈ వర్డ్ ఆఫ్ మౌత్ అదంతా మనం మాట్లాడుకుంటాము, ఇప్పుడు మనకి డెఫినెట్లీ హెల్పింగ్. యా, బట్ యాక్చువల్లీ మనకి ఇప్పుడు డిజిటల్ ఏజెన్సీస్ అని అవన్నీ చాలా 4-5 మేజర్ ఉన్నాయి. ఒకప్పుడు డిజిటల్ ఏజెన్సీస్ అవేం లేవు, మార్కెటింగ్ అనేది ఒక పెద్ద హంబక్ బస్. అదే ఒకప్పుడు ఇవేం లేకుండానే వర్డ్ ఆఫ్ మౌత్ అయ్యేది. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ అవన్నీ ఉండి కూడా ఎందుకు వర్డ్ ఆఫ్ మౌత్ ఇది జరగట్లా? వర్డ్ ఆఫ్ మౌతే జరుగుతుంది బస్, వర్డ్ ఆఫ్ మౌతే జరుగుతుంది.
నువ్వు సినిమా రిలీజ్ ఇప్పుడు ప్రీమియర్ వేసావు అనుకో, ఒక సినిమా అయిపోయిన 1-2 hours కి ట్విట్టర్ అంతా స్వామ్ చేసేస్తున్నాం పాజిటివ్ రివ్యూస్. బట్ అది చాలా వరకు ఏది పిఆర్ వేయిస్తున్న ట్వీట్లు గెటింగ్ దేర్. నీకు ఒక 5-6 hours కి రియాలిటీ బయటకు వచ్చేస్తుంది. ఆ రియాలిటీ బయటకు వచ్చినప్పుడు ఒక టాక్ వస్తుంది చూసావు ట్విట్టర్ లో, అదే వర్డ్ ఆఫ్ మౌత్. అది నువ్వు ఏ మార్కెటింగ్ ఏజెన్సీతో చేయించలేవు, జనమే చెప్పాలి. అదే వర్డ్ ఆఫ్ మౌత్ అంతే. బట్ లేదంటే ఆ ప్రీమియర్ లో జనం చెప్పుకునేది బయటకు వచ్చే వర్డ్ ఆఫ్ మౌత్. బట్ అదైతే జరుగుతుంది కదా. ఒక 2-3 years తో పోలిస్తే ఇప్పుడు ఒక సినిమా ప్రీమియరో లేకపోతే FDFS అయ్యాక ఫస్ట్ 2-3 hours విల్ బి స్వామ్డ్ బై పోస్ట్లు. లైక్ ఈ పక్కా పిఆర్ పోస్ట్ అనే తెలుసు, అది జరుగుతుంది కదా, జనానికి కూడా తెలుసు. మరి ఎందుకు చేస్తున్నారు అసలు? ఎందుకు ఆ సైకిల్లో ఇరుక్కుపోయి ఉన్నాం మనం? వీఆర్ ఆల్వేస్ లివింగ్ ఇన్ దట్ ఇమాజినరీ వరల్డ్ కదా. హూ ఇస్ దట్ బెనిఫిటింగ్? Nobody is benefiting from it కదా. Nobody is benefiting out of it. Nobody is benefiting out of it. Slowly the myth is breaking. There's nothing we can do. అది ఇప్పుడు జరగట్లేదుగా, ఇప్పుడు తగ్గుతుంది కదా. నో పాయింట్. ఆ బుక్ మై షోది ఒకటి ఏంటంటే, బుక్ మై షో మీద ఒకదాని మీద ఎందుకు అడుగుతున్నాము అంటే, ఈ హీరోలు ఇది మూలన బాగున్న సినిమాను కూడా ఏదో ఒకటి అంటున్నారు. అందుకని అవి కొంచెం తగ్గిస్తానికి బుక్ మై షో తప్పితే మిగతాది నథింగ్ ఇలా. అది ఇప్పుడు ప్రతి సినిమాకి 8.5 ఉంది అంటే ఇంకా పాయింట్ ఏంటి? ఒకప్పుడు మనకి ఆ డిఫరెన్సియేషన్ అది కనిపించేది. బేసికలీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, లిటరలీ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉందంటే దాని చుట్టూ ఈ చిన్న చిన్న ప్యారలల్ ఈకో సిస్టమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాడేసుకుని బెటర్ అయిపోతున్నారు, సంపాదిస్తున్నారు. బట్ యాక్చువల్ సినిమాకి అదేమి బెటర్ చేయట్లేదు. యాక్చువల్ సినిమా జనాల్లో ఒకరికొకరు మాట్లాడుకుని బాగుందంట అనుకుని థియేటర్కి వెళ్తే తప్పితే, నువ్వు ఏది అయినా ఒక మార్కెటింగ్ జిమ్మిక్కే, ఏది ఫ్యాక్ట్ కాదు. మీకు ట్విట్టర్లో కానీ ఇక్కడ చూపించే, ఇన్స్టాగ్రామ్ లో చూపించే అన్ని మార్కెటింగ్ జిమ్మిక్సే, ఏది ఫ్యాక్ట్ కాదు. ఒక్కొక్కసారి నేనే మా పిఆర్ అని అడుగుతూ ఉంటా మా సందీప్ని, సందీప్ ఇది నిజమా, నువ్వేమైనా జయించేవాళ్ళని. అలాంటి పొజిషన్కి వచ్చేసాం మేము. అది లేదు, నువ్వు ఒక వీకెండ్ ఫ్రైడే ఈవినింగ్ ఫ్రెండ్స్ తో బయట కూర్చున్నావు అనుకో, అక్కడ టాపిక్ వచ్చింది, ఈ సినిమా రిలీజ్ అయిందంట బాగుందంట, అదే అంటుకుంటది అంతే, అదే అంటుకుంటది. లేదా ఇప్పుడు మనం ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటున్నాయి వాట్సాప్ కాబట్టి, సినిమా చూసి వచ్చాను బాగుంది, వాచ్ దిస్ ఫిల్మ్, ఇవి వెళ్తున్నాయి బాగా. ఇదే జరుగుతుంది, ఇదే వర్డ్ ఆఫ్ మౌత్. మిగతాది ఏం చేసినా మేము చేసే మార్కెటింగ్ జిమ్మిక్లే, మిగతా అంతా మా డబ్బే అంతే. సో బేసికలీ ట్విట్టర్ లో చూసేవి అన్ని నమ్మద్దు వినరు కానీ. సో ఈ ఒక్క విషయం మీరు చెప్పారు, క్యూబ్ చార్జెస్, దాని గురించి ఒక లేమన్కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఆ క్యూబ్ అనేది, ఇప్పుడు క్యూబ్ అనేది బేసికలీ ఇట్స్ అ మీడియం మన సినిమాని థియేటర్స్లో ప్లే చేయడానికి. ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, ప్రొడ్యూసర్కి ఎంత నష్టపోయినా, ఎంత ప్రాఫిట్ వచ్చినా, సినిమా ఒకటి ఆడుతుందంటే క్యూబ్ ఈస్ మేకింగ్ మనీ. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ టు ఎ లేమన్, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఆర్ ద చార్జెస్? అని చార్జెస్ పర్ వీక్ 9,000 నుంచి 12,000 దాకా ఉంటున్నాయి పర్ వీక్ ఫర్ థియేటర్. ఎన్ని షోలను వేసుకోవచ్చా? షోలు 4 షోలు, గవర్నమెంట్ నామ్ 5 షోస్ వేయాలి. ఓకే. సో ప్రాబ్లం ఏంటంటే, హాలీవుడ్ సినిమాలు క్యూబ్ కట్టట్లా. ఎందుకు ఏంటో తెలియదు. వాళ్ళు కూడా ఇండియాలోనే ఉన్నాయి కదా, ఇండియాలో కూడా అవతారం ఎవరు క్యూబ్ కట్టలా, కనుక్కోండి మీరు. అలాంటిది మమ్మల్ని ఎందుకు పెడుతున్నారు మాకు ఇది అని. అది షోరా మీరు హాలీవుడ్ వాళ్ళు కట్టట్లేదని? ఎందుకంటే వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకుని వాళ్ళందరికీ బాంబేలో ఆఫీసులు ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి కానీ కట్టట్లా. ఓకే, నీకు ఒకటి ముందు చూపిస్తున్నా. ఇది ఆర్టికల్ ఏమైనా ఉందా మీ దగ్గర? అవతార్ నీడ్ నాట్ పే VPF అనేది క్లియర్ గా ఒక లెటర్ వచ్చింది బయటికి, కెమెరాని ఇచ్చింది. అవతార్ VPF పే చేయక్కర్లేదని. లెటర్ ఎక్కడి నుంచి? థియేటర్స్ కి. అది ఏంటో హాలీవుడ్ తో తెలియదు, ఏ హాలీవుడ్ సినిమా VPF పే చేయదు. ఎప్పటి నుంచోనా ఇది? ఓకే. అదే కొన్ని రకంగా ఉంటున్నాయి. ఎందుకు ఏంటి క్యూబ్ వాళ్ళు చెప్పేది ఏంటి, మేము థియేటర్కి ఎక్విప్మెంట్ ఇస్తాం, మేము ఆ ఎక్విప్మెంట్ డబ్బులే కదా వెనక్కి అడుగుతున్నాం, మేమే ఎక్విప్మెంట్కి ఇదే కదా అది. సో ఈ ఎకో సిస్టమ్లో ఏది ఏంటనేది ఎవడో మేము చెప్పలేకపోతున్నాం. సో ఇప్పుడు అనగనగా ఒక రాజు అనే సినిమా లెట్స్ సే ఇండియాలో క్యూబ్ ఉండే థియేటర్స్ లో ఒక 1000 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటే, ఈచ్ థియేటర్ కి మీరు 1 వీక్ 10,000 12,000 అట్లా కట్టాలి. ప్రొడ్యూసర్ కట్టాలి. అది కాదు అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఈస్ట్ గోదావరి అనే ఏరియా 100 రూపీస్కి అమ్మా, ఈ సినిమా 120 రూపీస్ చేసింది. వాడు ఏం చెప్తాడు, సార్ మీకు 100 రూపాయలు కట్టా, నా కమిషను 20 రూపాయలు,
20%, 120. ఖర్చులు 10 రూపాయలు అయినాయి సార్. అంటే ఏంటి, క్యూబ్లు, పోస్టర్లు, ఈ పబ్లిసిటీ హోర్డింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి 10 రూపాయలు అయినాయి సార్. సో నాకు 10% కమిషన్ వర్కౌట్ అయింది సార్, 20% వర్కౌట్ అవ్వలేదు, నేను జిఎస్టీ ఇవ్వను అంటాడు. ఓకే, అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్కే వేస్తున్నారు, కట్టేది మాత్రం డిస్ట్రిబ్యూటర్ కడుతున్నారు. అది సో ప్రాఫిట్ లో అది దెబ్బ పడుతుంది. అండ్ ఎటువంటి రెస్పాన్స్ లేదా వాళ్ళ సైడ్ నుంచి, ఏం చేయలేమా దాన్ని? బట్ క్యూబ్ నేను చెప్పాను కదా, నెక్స్ట్ 1.5 year లో వచ్చే వీటిలో ఏమన్నా రావచ్చేమో, ఎందుకంటే అంత బ్యాడ్ పొజిషన్కి వెళ్ళిపోతాం కాబట్టి. కూల్ గా చెప్తున్నారు మళ్ళీ మీరు బ్యాడ్ పొజిషన్. ఏం చేద్దాం, కూర్చుని ఆడవలేం కదా. ఓకే, సో జాగ్రత్త పడుతుంది తప్పితే కూర్చుని ఆడవడం చేసేయగలిగింది ఏం లేదు కదా. ఫైనల్ ఇది మీరు ఆన్సర్ చేయాలనుకుంటే చేయండి. డూ యూ రిగ్రెట్ ఆ ఒక్క స్పీచ్? విచ్ వన్? బాధ్యత, వార్ టు స్పీచ్, అదొక్కటి కొంచెం. I got carried away. More than regretting it, I got carried away. అదే చెప్తున్నాను కదా, I got carried away for some things in the second half of the year. I shouldn't have. Actually, హీరో కూడా అన్నారు, ఎందుకురా ఇవన్నీ అవసరమా. ఫైనల్లీ మ్యాజిక్ ఎందుకు ఇంత డిలే అవుతుంది? మ్యాజిక్ ఏంటంటే ఫైనల్ కట్ విత్ సౌండ్ అంతా 1 week లో చూస్తున్నాము. దాన్ని బట్టి కాల్ తీసుకుందాం మనం ఎప్పుడు రిలీజ్. అనిరుద్ ఫినిష్ చేశారా వర్క్? ఆయన వల్ల ఏమైనా డిలే అయింది? బట్ వచ్చేస్తుందా ఇంకా నెక్స్ట్ 3-4 months లో? ఏంటి స్లేట్ ఏంటి ఎగ్జాక్ట్ గా సితారాది? అనగనగా ఒక రోజు తర్వాత ఫంకీ, ఫిబ్రవరి, లెనిన్, మార్చ్, ఎపిక్, వీసా, ఆల్కహాల్, ప్లేసింగ్ చూసుకోవాలి. తర్వాత సూర్య గారి సినిమా, దాని తర్వాత డైరెక్టర్ గారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 6 ఫిల్మ్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తో కాదు కదా హిట్లు ఎన్ని అనేది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లో మాట్లాడు. అంటే నంబర్ అది పెరిగితే హిట్ ప్రపోర్షన్ కూడా పెరగాలి కదా. అది ప్రపోర్షన్ కదా, అన్ని హిట్లు అవ్వాలని. సో నైస్. 2025 హ్యాపీ న్యూ ఇయర్. సో 2025 లో ఫ్రెష్ గా మళ్ళీ రిజ్యూనేట్ అయ్యి సంక్రాంతి నుంచి మళ్ళీ బ్యాటింగ్ మొదలు పెడతారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్కహాల్. ఎందుకంటే మెహర్ తేజ్ ది ఫ్యామిలీ డ్రామా అది సూపర్ సినిమా బేసికలీ. అండ్ మీరు ఫ్యామిలీ డ్రామా అయిన వెంటనే ఆయన్ని సైన్ చేసుకోవడము, ఈ సినిమా మొదలు పెట్టడము, ఎలా వస్తుంది ఆ సినిమా? బాగా వచ్చింది. నేను చూడలేదు ఇంకా. వెంకట నా ఫ్రెండ్ చూసాడు, బాగుంది సార్, అది వర్క్ ఉందిలే ఇంకా బాగుందని చెప్పి. నేను చూడలేదు. అండ్ మీరు ఇది చెప్తారు, మేము సినిమా అంతా అయిపోయాక చూస్తాము, ఏమైనా కరెక్షన్స్ ఉంటే అప్పుడు చేసుకుంటాము అని. అది ఏమైనా కొంచెం మేబీ దట్ ప్రాసెస్ దాన్ని ఏమైనా మార్చుకోవాలనుకుంటున్నారా? అదే అంటున్నాను కదా బాజు, ఇప్పుడు ముక్కలుగా చూస్తాం, బాగున్నాయి అనుకుంటాం, అన్ని కలిపితే గానీ అది ప్రాబ్లమ్ గా ఉందో కరెక్ట్ గా ఉందో తెలియదు. ఇట్స్ బికమింగ్ టూ లేట్ టు ఫిక్స్ కదా, అంతా అయిపోయాక బట్ అది సాల్వేజబుల్ స్టేజ్ లో ఉంటుంది. అప్పటికి సాల్వేజబుల్ స్టేజ్ లో ఉంటే వర్క్ అవుతాయి థియేటర్ లో రిపేర్ చేసుకుంటే. రిపేర్ అవని స్టేజ్ లో ఉంటే మాకు ఎడిటర్ ద్వారా, త్రివిక్రమ్ గారి ద్వారా, బాబాయ్ ద్వారా చెప్పి ఇది రిపేర్ చేసిన అనవసరం అని అప్పుడు ఇచ్చేయడం. అలాంటి సినిమాలు ఇంకొద్దు అని.